మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రితో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం కాబోతున్నారు. సచివాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఇప్పటికే ప్రత్యేక విమానంలో నిర్మాతలు విజయవాడ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు భేటీ జరుగుతుంది. సినీ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్తో చర్చించే అవకాశాలున్నాయి. డిప్యూటీ సీఎంకి ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించనున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం కాబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. మరి కాసేపట్లో కూడా విజయవాడలో ఉన్న డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి నందన్ బిగ్గెస్ తో పాటు కూడా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి ఎవరైతే మెగా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ప్రొడ్యూసర్స్ ఎదుర్కొన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో, టికెట్లు పెంపు గురించి కానీ, టికెట్లకు ఏదైతే రేట్లు ఫిక్స్ చేశారో ఆ జీవో నెంబర్ 35 ప్రకారం ఆ రేట్లు అనేవి ఫిక్స్ అయి ఉన్నాయి. వాటిపైన కూడా దాన్ని సవరించాలని దానిపైనతో పాటు అలాగే టికెట్ల అమ్మకాల పైన ఎవరికి గతంలో ఆన్లైన్ లో టికెట్లు అనేవి ఎక్కడైనా కూడా అవైలబుల్ లో ఉంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే టికెట్లు అనేవి విక్రయాలు చేయాలంటూ కూడా జీవో నెంబర్ 69 జరుగుతుంది. ప్రధానంగా ఈ రెండు జీవోలకు సంబంధించిన అంశాలపై కూడా సవరించాలంటూ కూడా ఇటు మెగా ప్రొడ్యూసర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో కందుకు దుర్గేష్ తో కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఏదైతే అంతేకాకుండా సినిమా లొకేషన్ కు సంబంధించి కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి భూములు అంటే ఎవరైనా కొత్తగా ఏదైతే స్టూడియో నిర్మించాలనుకుంటున్నారో వాళ్ళకి భూములు కేటాయించే విషయంలో కానీ వెంటనే కూడా అనుకూలంగా స్పందించాలంటూ కూడా ఒక విధిపత్రం రూపంలో కూడా ప్రొడ్యూసర్లు అందరూ పవన్ కళ్యాణ్ కలవబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ టికెట్ రేట్లకు సంబంధించి మెగా సినిమా అనేది విడుదలైనప్పుడు, పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడు దానికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలనేది కూడా ప్రధానంగా కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గతంలో అధికంగా షోలు అనేవి ఉండేవి, ఆ షోలు కూడా రద్దు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ షోలు తిరిగి ప్రారంభించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని, అలాగే టికెట్లు పెంపు విషయంలో కూడా ఏదైతే టికెట్లు వాళ్ళు నిర్వహించడం జరిగిందో ఆ టికెట్లు అనేవి పెంచుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించాలనే దానిపై కూడా ప్రధానంగా ఇటు ఈ సమావేశంలో కూడా చర్చించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున్.